హాయ్, నేను మీ న్యూరో ఫిజిషియన్ కన్సల్టెంట్ డాక్టర్ కృష్ణకాంత్ ని. పక్షవాతం వచ్చినాక మనకి పేషెంట్స్ కంప్లైంట్ చేసే రకరకాల ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ గా చూసేది కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్. కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే పక్షవాతం వచ్చిన చెయ్యి, కాలు, అదే విధంగా ఫేస్ ఎఫెక్ట్ అయిన ఏరియాస్ కి స్పర్శ అనేది తగ్గిపోవడం వలన వాళ్ళకి విపరీతమైన నొప్పి, తిమ్మిరిపాటు. సో దీన్ని కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. కొంతమందికి పోస్ట్ స్ట్రోక్ పెయిన్ సిండ్రోమ్ కూడా వస్తుంది. పోస్ట్ స్ట్రోక్ పెయిన్ ఏంటి అంటే మన బ్రెయిన్ లో మన బాడీ యొక్క సెన్సేషన్స్ కంట్రోల్ చేయడానికి ఒక సెంటర్ అన్నమాట, దాన్ని థలామస్ అంటాం. సో ఆ నరాలు గాని ఆ థలామస్ కానీ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఒక్క హాఫ్ కంప్లీట్ గా బాడీలో మనకి ఇబ్బందికరమైన మంట అండ్ కొంచెం నీళ్లు పోసిన కానీ లేదు పట్టుకున్నా గానీ విపరీతమైన మంట రావటం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొకటి పోస్ట్ స్ట్రోక్ స్పాస్టిసిటీ. స్పాస్టిసిటీ అంటే చూస్తూ ఉంటాం ఎక్కువ సార్లు పేషెంట్లు 2వ వారం 3వ వారం నుంచి ఎక్సర్సైజులు చేయడం మానేసి వచ్చి డాక్టర్ గారు భుజం బిగుసుకుపోయింది, చెయ్యి బిగుసుకుపోయింది, తెరుచుకోవట్లేదు, కాలు లెగవట్లేదు అని ఇబ్బందులతో వస్తూ ఉంటారు. సో ఈ పోస్ట్ స్ట్రోక్ స్పాస్టిసిటీ అంటే ఏంటంటే కండరాలు బిగుసుకుపోయినప్పుడు పర్టికులర్ గా ఇలా భుజం పైకి లేవడానికి ఇబ్బంది, చెయ్యి మడవడానికి ఇబ్బంది, గుప్పెళ్ళు తెరవడానికి ఇబ్బంది, వీటన్నిటి ఇబ్బందులతో వస్తుంది జరుగుతుంది. కొంతమందికి పోస్ట్ స్ట్రోక్ హెడ్ ఏక్స్ వస్తూ ఉంటాయి. అదివరకు మైగ్రేన్ ఉండొచ్చు, కొన్నిసార్లు బీపీ కంట్రోల్ లేకపోవచ్చు అండ్ విపరీతమైన టెన్షన్, ఒకసారి వచ్చింది కదా నాకు మళ్ళీ వస్తుందా స్ట్రోక్, ఈ ఆలోచనలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో వీళ్ళకి ఏదో టెన్షన్ టైప్ హెడ్ ఏక్ కానీ మైగ్రేన్ హెడ్ ఏక్స్ కానీ రావడం జరుగుతుంది. సో ఇంకొక కామన్ ప్రాబ్లం పోస్ట్ స్ట్రోక్ లో చూసేది ఏంటంటే షోల్డర్ పెయిన్, భుజం బిగుసుకుపోతా అన్నిటికన్నా. సో ఇది దాదాపు 100 మంది స్ట్రోక్ పేషెంట్స్ చూస్తే 20 మందికి ఈ ఇబ్బంది వస్తూ ఉంటది. సరిగ్గా మొబిలైజేషన్ చేయకపోవడం ఒకటైతే కారణం. ఇంకో కొంతమందికి ఇక్కడ కండ పని చేయకపోవడం వలన, ఏదైతే వీక్నెస్ వలన స్ట్రోక్ వచ్చినాక బలం తగ్గిపోవడం వలన భుజం జారిపోవడం కూడా జరుగుతుంది. దీన్నే సబ్లక్సేషన్ అంటాం. సో ఈ భుజం జారిపోవడం వలన బిగుసుకుపోతా, ఈ రెండింటి వలన కూడా భుజం నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో రెండింటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అందుకని మీకు వచ్చిన ప్రాబ్లమ్ ని మీ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ కి అడ్రస్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.